ఆటోలో ఉన్న పాప కింద రోడ్డుపైన పడేసి ఉంది. ముఖం మొత్తం చితికిపోయి ఆ పాప రక్తం రోడ్డుపైన ఉన్న కంకర మరియు దుమ్ముతో కలిసిపోయింది. ముఖం మొత్తం రక్తపు మట్టి అంటుకుపోయింది. ఆ పాపకి కప్పిన దుప్పటికి కూడా మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి. అదే రోజు రాత్రి రిక్షా డ్రైవర్ కనిపించకుండా పోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని శవాన్ని కనుగొన్నారు. ఒక పెద్ద చింత చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు. అతని ఒంటిపై దుస్తులు లేవు. శరీరం మొత్తం గోళ్లతో చీల్చిన మరకలు, రక్తపు మరకలు. పూర్తిగా భయంకరంగా చనిపోయి ఉన్నాడు. ఇక ఊరు మొత్తం పుకార్లు వ్యాపించాయి. జంతువుల బారిన పడినట్టు సృష్టించాలి అని అనుకుంటున్న హంతకుడా లేదా ఒక రక్త పిశాచ? అతన్ని చంపింది ఎవరు అని బాగా అందరి నోట విన్న మాట ఏంటంటే ఒక యక్షి, దెయ్యమా, ఒక రాక్షసి అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటూ భయపడటం ప్రారంభించారు. ఆటో డ్రైవర్ చనిపోయి కొన్ని నెలలు గడిచిన తర్వాత కొత్తగా ఊర్లోకి వచ్చిన ఒక వ్యక్తి రాత్రి సమయంలో వాష్రూమ్ కోసమని ఆ చింత చెట్టు వైపుగా వెళ్ళాడు. అయితే అదే చెట్టు దగ్గర ఒక అందమైన మహిళ చాలా చక్కగా ముస్తాబయ్యి నిల్చొని ఉండటం గమనించాడు. చాలా చక్కగా పాటలు పాడుతూ ఈ వ్యక్తిని తన వైపు రమ్మంటుంది. ఈ వ్యక్తి తన వైపు వెళ్ళాడు. కాస్త దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి నోటి దగ్గర రక్తపు మరకలు మరియు చేతి గోర్లలో మాంసం, రక్తంతో కూడిన చాలా పెద్ద గోర్లు, అలాగే జుట్టు చాలా పెద్దగా ఉంది. వెంటనే ఆ వ్యక్తి భయంతో ఊర్లోకి పరిగెత్తాడు. ఉదయం అందరికీ జరిగింది మొత్తం చెప్పాడు. అయితే ఆ వ్యక్తికి ఎదురైన ఆ మహిళ మనిషా కాదా లేదా దెయ్యమా, అసలు మగవాళ్ళని చంపడానికి ఎందుకు వస్తుంది అని అనేక ప్రశ్నల్లో ఊరంతా మునిగిపోయారు.